గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి అసలు ఎలా ఉంది? మొదటగా మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు, అవమానం, రాజపూజ్యం ఎలా ఉంది? తప్పకుండా అమ్మా. క్రోధినామ సంవత్సరంలో, క్రోధినామ సంవత్సరం కాదు, ఎప్పుడైనా మనం పంచాంగం తీసుకుని ఉగాది అనగానే అసలు మన ఆదాయం ఏంటి, వ్యయం ఏంటి, రాజ్యపూజ్యం ఏంటి, అవమానం ఏంటి అని చూస్తాం. ఎందుకంటే ప్లానింగ్ చేసుకోవడానికి ఈ సంవత్సరం, ఓహో నాకు ఆదాయం పెరుగుతుంది, నేను ఏదైనా కొత్తగా కొనడానికి ప్లాన్ చేసుకుంటాను. ఆదాయం ఖర్చు ఎక్కువగా ఉంది, ఎక్కడెక్కడ ఖర్చులు చేసుకోవాలో ప్లాన్ చేసుకుంటాను. అదేవిధంగా అవమానం, రాజ్యపూజ్యం కూడా అదే రకం. అయితే ఇప్పుడు ముందుగా మేషరాశి అడిగారు కాబట్టి మేషరాశి వారికి అసలు ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇదేమైనా మార్చుకోవచ్చా, మార్చుకునే స్కోప్ ఉందా లేదా ఆస్ట్రాలజీలో ఉందనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ శాస్త్రం ఉంది, అందులో మీకు తగ్గించేది లేకపోతే ఇంక మెడిసిన్ ఎందుకు, మీకు ఈ జ్వరం ఉందని చెప్పడానికి. అలాగే ఆస్ట్రాలజీలో కూడా ఇది ఎలా మార్చుకోవాలని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. అందుకే వెలుగు చూపించేది. కాబట్టి ఆదాయం వ్యయం, ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 8, ఖర్చు 14 చూపిస్తుంది. అంటే ఒక 8 లక్షలు 8 కోట్లు ప్రతి నెల సంపాదిస్తే లేదా సంవత్సరానికి ఒకసారి సంపాదిస్తే 14 ఖర్చు చూపిస్తుంది. డబల్ దాదాపుగా 16 అయితే డబల్ దాదాపుగా. మరి దీన్ని మార్చుకోవచ్చా అంటే ఖచ్చితంగా మార్చుకోవచ్చు అని చెప్తానండి. ఎందుకంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మేషంలో గురువు ఉన్నాడు, కానీ తర్వాత 2లోకి వెళ్తున్నాడు. 2లోకి వెళ్తున్నాడు కానీ అతను ఎవరు, వ్యయాధిపతి, అంటే 12వ అధిపతే 2లోకి వెళ్తున్నాడు. అందుకని ఖర్చు రూపంలో కూడా ఇస్తున్నాడు, బట్ ఆదాయాన్ని ఇచ్చేవాడు కూడా ఆయన అవుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రాలు, అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం కనుక చేసినట్లయితే ఆదాయం పెరిగి తీరుతుంది. మరి ఖర్చు తగ్గించుకోవాలి అంటే శనగలు, మినుములు దానంగా ఇస్తే కూడా ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా గోవుకి అరటికాయలు తినిపించడము, అదేవిధంగా పసుపు, గంధము, కుంకుమ లాంటివి కూడా ఏదైనా దానంగా ఇవ్వడం ఆలయాల్లో, ఇవి చేసినట్లయితే ఖర్చు అనేటువంటి తగ్గుతుంది. సో ఈ రకమైన ప్రక్రియ ద్వారా తగ్గించుకోవచ్చు. ఇక రాజ్యపూజ్యం, అవమానం కనుక తీసుకుంటే రాజ్యపూజ్యం 4, అవమానం 3. అంటే పొగిడే వాళ్ళ సంఖ్య 4 ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి సంఖ్య 3 ఉన్నారు. దీనికి మరి ఎలాగా అంటే పెద్ద తేడా ఏం లేదు, కొంచెం తక్కువే ఉంది అవమానం చెప్పాలంటే. ఇంకొంచెం రాజ్యపూజ్యం పెంచుకోవాలి అంటే మీరు చేయవలసింది లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసినట్లయితే రాజ్యపూజ్యం పెరుగుతుంది. కాలభైరవ అష్టకం చేసుకున్న అవమానం తగ్గాలి అంటే విష్ణు సహస్రనామాలు వినాలి, ఇంకా కొంచెం తగ్గించాలి అని అనుకుంటే కనుక. ఇక మిగతా అంశాలు చూసుకుంటే వీరికి మే లోపల గృహయోగము, సంతాన యోగాలు బలంగా ఉన్నాయి వీరికి ఈ మాసంలో. ఓకే, అయితే మే కంటే ముందే మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలు అంటే కొంచెం ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడైనందుకు ఈ కుజుడు, శని, రవి, ఈ రాహు ఈ కాంబినేషన్స్లో వెళ్తుంది. కాబట్టి ఆల్రెడీ మనం జనవరిలో చెప్పినప్పుడే కొంచెం ఈ గొడవలు, ఈ బాంబు పేలాడని, గొడవలని, విధ్వంసాలని కొంచెం ఉంటాయని అనుకున్నాం. ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం రాకముందే ఈ ప్రభావం పడింది కుజుడు వల్ల. అయితే నేను దీని గురించి తర్వాత ఇంకా క్లియర్గా వివరిస్తాను. అయితే ఇక్కడ గృహయోగము, సంతాన యోగం మే లోపల ఉంది. అదేవిధంగా మే లోపల వివాహ యోగం కూడా ఉంది. ఎందుకంటే గురువు సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి. మరి మే దాటిన తర్వాత ఏమిటి పరిస్థితి అంటే పూర్వీకుల ఆస్తుల మూలంగా ధనయోగం కలుగుతుంది. అంటే పూర్వీకుల ఆస్తులు ఏదైనా కలిసి రావడం, తాతగారు ఆస్తి కలిసి రావడం కనిపిస్తుంది. సహజంగానే మేషం వారికి ఏంటంటే ఒకటే, వీళ్ళు ఎత్తినటువంటి జన్మ ఏదైతే ఉందో వీళ్ళు దేని ద్వారా ఇరుక్కుంటారంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా ఇరుక్కుంటారు లైఫ్లో. కాబట్టి అప్పులు ఇవ్వడం, తీసుకోవడం అనేటువంటి జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. ఎందుకంటే సహజంగానే కేతు సంచారం జరుగుతుంది 6వ స్థానంలో. దానివల్ల నిత్యం చేసే పనుల్లో ఆటంకాలు కలగకుండా ఉండాలంటే గణపతిని ఆరాధిస్తూ ఉంటే ఆటంకాలు కలగవు. ఉద్యోగంలో కాస్త ప్రమోషన్స్ రావడం, ఎందుకంటే దశమాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడము, విదేశీ అవకాశాలు రావడము, ఇవన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి జాతకంలో వీళ్ళకి ఈ సంవత్సరం. కాబట్టి నో నీడ్ టు వరీ. అలాగే కొంచెం పూర్వీకుల ఆస్తుల మూలంగా లాభం ఒకటి బాగుంది ఈ సంవత్సరం. ఎందుకంటే డబుల్ ట్రాన్సిట్ అంటారు, శని గురువులు ఇద్దరు కూడా అష్టమాన్ని చూస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటి, వీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం సూర్యనారాయణమూర్తిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది వీరికి. ఇది చేసుకోవాలి. అయితే గురుగారు, వీళ్ళు ఈ సంవత్సరం అంతా వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ పాటించాలంటే ఆరాధనతో పాటు దానాలు అవన్నీ ఉంటాయా? ఎక్కువగా దానం అంటే అమ్మ ఇందాక నేను చెప్పాను చూసారా, శనగలు, మినుములు అవి ఇస్తే సరిపోతుంది. అయితే గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, మనం జనవరి, ఫిబ్రవరి టైంలోనే చెప్పాం
జనవరి టైంలో చెప్పాను అప్పుడు న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ అన్నట్టు చెప్పినప్పుడే కొంచెం ఫిబ్రవరి నుంచి ఈ బాంబు పేలుళ్ళని అల్లర్లని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులని నీళ్ళల్లో తిరిగేటువంటి వాటికి కొంచెం హైజాకులు జరగడం ఇట్లాంటివని అంటే నీళ్ళల్లో తిరిగే పడవల మీద దొంగలు పడడం జరుగుతుంటుందని ఇట్లాంటివన్నీ ఎందుకంటే జలరాశుల్లో శనికుజులు కలుస్తున్నారని చెప్పుకున్నాం. ఓకే. ఈ ప్రభావం మే వరకు ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే మే వరకు ఈ శని కుజ రవి కాంబినేషన్ వల్ల రాజుల మధ్య యుద్ధం అంటే ఎంతసేపు ఈ ప్రెసిడెంట్లు కావచ్చు దేశ రాజులు కావచ్చు వీళ్ళందరూ రాజులు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు సీఎంలు వీళ్ళకేంటంటే ఎంతసేపు యుద్ధం చేద్దామనే ఆకాంక్ష పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవకి కారకుడు, లీడర్షిప్ కారకుడు, అల్లర్లకు కారకుడు అవుతుంటాడు. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ అది వేరే క్రీడాపరంగా రాణిస్తాడు. అందుకని ఏంటి ఈ యొక్క విషయంలో ఈ రకమైనటువంటి ఇది కనబరుస్తూ ఉంటాడు. అలాగే మరొకటి ఏంటంటే ఈ ఏప్రిల్ మే మాసాల్లో బుధుడు కూడా నీచ పొందుతున్నాడు ఈ సంవత్సరంలో. కాబట్టి ఏమిటి కాస్త ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కూడా బోల్డ్ అంత ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఇది జనాల మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి, అందరూ బాగుండాలి అసలు అనుకుంటే కనుక శని కుజ బుధ కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కనుక చేస్తూ ముఖ్యంగా కాలభైరవ అష్టకం కానీ చండీ పారాయణం కానీ లలితా అమ్మవారి యొక్క స్తోత్రపఠనం కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు యుద్ధ వాతావరణం అనుకున్నాం. యుద్ధాల వల్ల ఏమీ జరగకూడదు. వేరే వేరే దేశాల్లో కూడా ఇండియన్స్ ఉంటారు, మామూలుగా అందరూ మనుషులు లేకపోతే ఉంటారు, వాళ్ళకి హాని కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముందుగానే యుద్ధం వస్తుందని కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడము కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి దేవతారాధన కనుక చేసినట్లయితే బాగుంటుంది. అయితే గురుగారు మరి సాధారణంగా కొంతమందికి జన్మ రాశి ఇవి తెలియవు, నక్షత్రాలు కానీ రాశులు కానీ తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరానికి? తప్పకుండా అమ్మ. యూనివర్సల్గా కేతు 6లో ఉన్నాడు, న్యాచురల్ 6th హౌస్లో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరే ముందు గణపతిని ఆరాధించడం మంచిది. మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పర్టికులర్గా మీరు వీలైనంత మట్టుకు చండీ పారాయణాలు ఎక్కడేం జరుగుతున్నా హోమం జరుగుతున్నా కాస్త అటెండ్ అవ్వడము. అండ్ అదేవిధంగా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు అనవసరమైన గొడవల్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అనవసరంగా ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయి ఈ వర్కర్స్ మధ్యని బాస్ మధ్యని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త. ఎందుకంటే బాసు కారకుడైన శని రవి కొంచెం శని రాహు మధ్యలో తిరుగుతున్నాడు. కాబట్టి ఏమవుతుంటుందంటే ఎక్కడైనా కూడా ప్రతి ఆఫీస్లో కూడా వీళ్ళు ఎంత బాగా చేస్తున్న బాస్తో ఏదో ఒక అల్లరి, లేదా బాస్ ఎంత బాగున్నా వీళ్ళు ఏదో ఇబ్బంది ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ ఆఫీస్ ప్రెమిస్ ఇట్లాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే అందరూ కూడా న్యాచురల్గా నేను చెప్పేది ఒకటే, ఈ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో బాగా అనుభవం షేర్ మార్కెట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఎందుకంటే నీచభంగ రాజయోగం కూడా ఉంది, నీచం కూడా పడుతున్నాడు ఒక పక్కన. కాబట్టి అనుభవం లేని వాళ్ళు కాస్త ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా తీసుకుంటూ బుధవారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మే మాసం వరకు బుధ శని మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. అయితే గురుగారు సాధారణంగా జన్మజాతకం మెయిన్ అంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ జన్మజాతకానికి సంబంధించి మెయిన్గా చూసుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉంటాయా? మొత్తం మెయిన్గా జన్మజాతకమేనమ్మా. ఎందుకంటే మన ఎదుగుదల దగ్గర నుంచి మన సంపాదన ఎటువైపు వస్తుంది, మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, వివాహ సమయం కానీ మనకి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసే సమయం కానీ, అదేవిధంగా విదేశాలకు వెళ్ళే సమయాలు కానీ వచ్చే సమయం కానీ ఇవన్నీ కూడా మన జన్మజాతకంలోనే ఉంటాయి. మన టర్నింగ్ పాయింట్స్, టైం బాగుందా బాగాలేదు ఇవన్నీ కూడా. అయితే వీటితో పాటు ఎందుకు మనం ఈ ఉగాది ఫలితాలు ఇవి చెప్పుకుంటుంటామంటే బయట ఉండే కాలం కూడా మనకు సహకరించాలి కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మెయిన్ జన్మజాతకం ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీకు జాతకం లేదు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని పట్టుకున్నాను నాకేంటి, అదే అమ్మవారు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.